హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లాగ్ స్పేస్ విత్. ఈరోజు మా ఫ్రెండ్ వెన్నపోస్తూ జంతికలు అయితే చూపించేస్తుందండి. వాటికి కావాల్సినవి బియ్యం కేజీ, శనగపప్పు పావు కేజీ, సాయమినపప్పు పావు కేజీ, పెసరపప్పు పావు కేజీ, వీటన్నిటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాము. ముందుగా 100 గ్రాములు వెన్నపూస కరిగించుకుందాం. ఈ లోపు పిండిలో 2 స్పూన్స్ కారం, వాము, తగినంత ఉప్పు, వెన్నపూస వేసి మంచిగా కలుపుకుందాం. ఇదేమన్నా కొత్త వంటకమా అని తీసి పడేయకండి. బటర్తో చెక్కలు అయితే చేస్తాం, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా అయితే మనం పిండిని వేడి నీళ్ళతో అయితే కలుపుకుంటాం. బటర్ కలిపాం కనుక నార్మల్ వాటర్తో కలుపుకుందాము. ఏం చేస్తున్నారు? పిండిని ఇలా ముద్దలా కలుపుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని జంతికలు గొట్టంతో జంతికలు అయితే వేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. వర్షం పడితే బజ్జీలో పునుకులో తినాలనిపిస్తుంది కదా. మాకెందుకో ఇవాళ జంతికలు తినాలనిపించింది. మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి రండి నేను చేసి పెడతానన్నది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. గౌతమ్, ఎలా వచ్చినాయి? బాగున్నాయా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.